జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మణిపూర్ హింసపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హింస చెలరేగి ఏడాది దాటుతున్నా ఆ రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొనడం లేదంటూ పాలకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగపూర్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ సదరు వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ హింసను అత్యంత ప్రాధాన్యత గల అంశంగా పరిగణించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మోహన్ భగవత్ సూచించారు. శాంతి కోసం ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న పరిస్థితులు మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని పాలకుల తీరును విమర్శించారు. ఇంతకీ మణిపూర్ సమస్యకు పరిష్కారం ఇప్పటికీ లభించకపోవడానికి కారణమేంటి తెలుసుకుందాం. మణిపూర్లో ఏడాది కాలంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు హింస కారణంగా 200 మంది చనిపోయారు. వేల మంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. 50,000 మంది బాధితులు ఇంకా శరణార్థి శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో కుకీలు పొందుతున్న రిజర్వేషన్లు మెయితీ సామాజిక వర్గానికి కూడా అందించాలని గత సంవత్సరం హైకోర్టు ఆదేశించినప్పటి నుంచి మెయితీలు, కుకీల మధ్య అల్లర్లు ప్రారంభమయ్యాయి. తమ రిజర్వేషన్లు అన్ని మెయితీలకు వెళ్లిపోతాయనే భయంతో కుకీలు మెయితీలపై దాడులకు తెగబడుతున్నారు. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని కుకీలు కోర్టు ఆదేశాలు అమలు చేయాలని మెయితీలు ర్యాలీలు తీయడంతో గత ఏడాది మే 3న 2 వర్గాల మధ్య హింస చెలరేగింది. ఆ హింస కారణంగా రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. మణిపూర్ జనాభా పరంగా చూస్తే ఇంఫాల్ వ్యాలీలో మెయితీలు, కాంగ్పోక్పి ప్రాంతంలో కుకీల జనాభా ఎక్కువ. అలాగే ఉత్తరకొండ ప్రాంతంలో నాగాలు మెజారిటీగా ఉన్నారు. హింస నెలకొన్నప్పటి నుంచి ఒక వర్గం వారు మరో వర్గానికి చెందిన ప్రాంతానికి వెళ్లలేని భీకరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రాణరక్షణ కోసం మెయితీలు, కుకీలకు చెందిన యువతీ యువకులు తుపాకులు పట్టుకుని తిరుగుతున్నారు. గొడవలు జరుగుతున్నప్పుడు 2 వర్గాల వారు బలగాల దగ్గర గన్స్ ఎత్తుకెళ్లారు. లోక్సభ ఎన్నికల సమయంలోనూ ఆ ఆయుధాలను సరెండర్ చేయాలని అధికారులు ఆదేశించినా ఎవ్వరూ వాటిని వెనక్కివ్వలేదు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వారాల పాటు అల్లర్లు చోటు చేసుకోగా ఆ సమయంలో దాదాపు 4,200 ఆయుధాలను ఆందోళనకారులు ఎత్తుకువెళ్లారు. తాజాగా సీఎం బీరెన్ సింగ్ కాన్వాయ్పై మిలిటెంట్లు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. సోమవారం ఉదయం కాంగ్పోక్పి జిల్లాలో ఈ ఘటన జరిగింది. జూన్ 6న ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడంతో అప్పటి నుంచి జిరిబామ్ జిల్లాలో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో శాంతి భద్రతల పరిస్థితులను పరిశీలించాలని సీఎం బీరెన్ సింగ్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో భద్రత ఏర్పాట్లు చేయడానికి ఇంఫాల్ నుంచి కాన్వాయ్ను పంపించారు. నేషనల్ హైవే నెంబర్ 53 పైకి కాన్వాయ్ చేరుకోగానే కొట్లేని గ్రామ సమీపంలో సాయుధులైన దుండగులు దానిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సీఎం భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు బీరెన్ సింగ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మణిపూర్లో సంక్షోభం తలెత్తడానికి అనేక తక్షణ, దీర్ఘకాలిక కారణాలు ఉన్నాయి. ఆ రాష్ట్రంలో సుమారు 35 గిరిజన తెగలు ఉన్నప్పటికీ ప్రధాన తెగలు 3. వీరు మెయితీ, నాగా, కుకీ తెగలు. మొత్తం జనాభాలో మెయితీలు 53% ఉన్నారు. వీరు రాష్ట్రం మధ్యలో గల ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. వీరు రాష్ట్రంలో ప్రభావవంతమైన వర్గంగా ఉన్నారు. నాగా, కుకీ ఇతర తెగలని కలిపి 47% ఉండగా వీరు ఇంఫాల్ లోయ చుట్టూ ఉన్న కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సీ, ఓబీసీ హోదాతో ఉన్న మెయితీలు, నాగా, కుకీ తెగలకు ఇచ్చినట్లుగా తమకు ఎస్టీ హోదా కావాలని 2012 నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన మెయితీలు రాష్ట్ర హైకోర్టులో విజయాన్ని సాధించారు. హైకోర్టు వీరికి ఎస్టీ హోదా కల్పిస్తూ తీర్పునిచ్చింది. దీంతో తమకు ఇన్నాళ్లుగా వస్తున్న రిజర్వేషన్లు తొలగిపోతాయని కుకీ, నాగా తెగలు భయపడుతున్నాయి. దీంతో పాటు ఆ రాష్ట్రంలో కుకీలు నివసిస్తున్న అటవీ భూభాగంలోనూ మెయితీలు నివసించడానికి అనుమతి లభిస్తుంది. ఇప్పటి వరకు 53% ఉన్న మెయితీల చేతిలో 10% భూమి మాత్రమే ఉండగా 47% ఉన్న నాగాలు, కుకీల చేతిలో 90% భూమి ఉంది. ఇంఫాల్ లోయలో తగ్గిపోతున్న వనరులు, పెరిగిన జనాభా, నిరుద్యోగం, లోయలోకి వలసలు పెరగడం తదితర కారణాల వల్ల మెయితీలు కొండ ప్రాంతాలకు విస్తరించాలని భావిస్తున్నారు. కానీ అటవీ చట్టాల ప్రకారం ఎస్టీ హోదా ఉన్నవారే కొండ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయాలి. అందువల్ల తమకు కూడా షెడ్యూల్ తెగ హోదా కల్పించాలని మెయితీ ఉద్యమిస్తున్నారు. దీన్ని నాగా, కుకీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘర్షణలను కేంద్ర ప్రభుత్వం తగ్గించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంది. కానీ అది అంత త్వరగా సాధ్యమయ్యే విషయం కాదు. అల్లర్లు జరుగుతున్న సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 5 రోజుల పాటు మణిపూర్లోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు.
దీంతో పాటు రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ సైతం అక్కడ అల్లర్లు జరగడానికి గల కారణాలను తెలుసుకుని సమస్య పోయేలా చేయడానికి కింది స్థాయి నుంచి చర్యలు తీసుకుంటున్నారు. మణిపూర్ అల్లర్లో ముఖ్యంగా నల్లమందు పండించడం ప్రధానమైన అంశం. ఆ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో చాలా వరకు అక్రమంగా నల్లమందు పండుతుంది. విశాఖ మన్యంలో గంజాయి పంటల సాగు అక్రమంగా సాగుతున్నట్లే అక్కడ కూడా నల్లమందు పండుతుంది. కుకీ మిలిటెన్సీకి ఇదే ప్రధాన ఆదాయ వనరు. అక్కడ మిలిటెంట్ల సమక్షంలో ఇది పండుతూ ఉండడంతో వారిని ఇప్పటివరకు ప్రభుత్వాలు అడ్డుకునే సాహసం చేయలేదు. కానీ ఈ అల్లర్ల వల్ల బీరేన్ సింగ్ సైతం నల్లమందు పట్టపై కఠిన చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో నల్లమందు పండించడం ప్రభుత్వ ఆధీనంలో కొన్ని చోట్ల కొనసాగుతుంది. మణిపూర్లోని భూభాగం నల్లమందు పంటకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కానీ దీన్ని కుకీ మిలిటెంట్లు కూడా అక్రమంగా పండించడం ద్వారా వారు అక్రమంగా నిధులు సేకరిస్తున్నారు. దీనికి తోడు అక్కడ అక్రమ వలసవాదుల బెడద చాలా ఉంది. మణిపూర్ను రావణ కష్టంలా రగిలించడానికి విదేశీ శక్తులు అక్రమ వలసదారులకు సహాయం చేస్తున్నాయి. బర్మాలో ఉండే కుకీలని మణిపూర్లోకి రప్పించి వాళ్ళకి నకిలీ ఆధార్ కార్డులను ఇస్తూ వచ్చారు. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా మణిపూర్లోకి వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తూ వచ్చారు. దాంతో మైదాన ప్రాంతంలో ఉంటున్న హిందూ మెయితీ ప్రజల మెజారిటీ తగ్గిపోతూ అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిపోయి మెయితీ ప్రజల జీవనోపాధికి గండిపడుతుంది. వీరికి సహాయం చేయడంలో అమెరికన్ నిఘా సంస్థ CIA కూడా పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. భారతీయ వర్గాల మధ్య అల్లర్లు చెలరేగేలా చేయడం ద్వారా తాము పబ్బం గడుపుకోవాలని అమెరికా భావిస్తోంది. దీనివల్ల అక్కడ మిలిటెన్సీకి సహకరిస్తోంది. ఈ అల్లర్లో చైనా హస్తం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని నాటి ఆర్మీ చీఫ్ నరవాణే కూడా స్పష్టం చేశారు. ఆ రాష్ట్రంలో చొరబాట్లకు చైనా అండ ఉందనే విషయాన్ని కొట్టి పారేయలేమని స్పష్టం చేశారు. మిలిటెన్సీకి ఆ దేశం సహాయపడటం వల్లే అక్కడ అల్లర్లు చాలా రోజుల వరకు కొనసాగాయని చెప్పారు. ఈ హింసతో ఆయా దేశాలు లబ్ధి పొందాలని భావిస్తున్నాయి కాబట్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఆగడం లేదని విమర్శించారు. అయితే ఈ అల్లర్లు నేటివి కావు. జాతుల మధ్య వైరం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఈ క్రమంలో దీన్ని ఉన్నపళంగా సమసిపోయేలా అంత సాధ్యమయ్యే పని కాదు. అక్కడ విదేశీ క్రైస్తవ సంస్థల ప్రభావం కూడా చాలా ఉంది. దీనికి తోడు అక్రమ వలసవాదుల బెడద కూడా ఉంది. ఇప్పటికీ కుకీ తెగల పెద్దలతో బీరేన్ సింగ్ పలు దఫాలు చర్చలు సైతం జరిపారు. దీనికి తోడు మిలిటెన్సీకి ఆర్థికంగా ఉపయోగపడుతున్న నల్లమందుపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక అక్రమ వలసదారులను రాష్ట్రం నుంచి బయటకు పంపడం అంటే సవాలుతో కూడుకున్నదే అవుతుంది. అయినా దీనికి తగిన ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తూనే ఉంది. వీటికి తోడు చైనా, అమెరికాల జోక్యం ఉండనే ఉంది. అందుకే ఇది అంత త్వరగా తీరిపోయే సమస్య కాదంటారు నిపుణులు. ప్రస్తుతం RSS అధినేత చెప్పినట్లు దీనిపై బీజేపీ కాస్తంత అలసత్వం ప్రదర్శించి ఉందన్న మాట వాస్తవమే. అల్లర్ల సమయంలో ప్రభుత్వం ఇంకా మెరుగ్గా స్పందించి ఉంటే నష్టం ఇంత స్థాయిలో ఉండేది కాదని వాదనలు ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు కూడా దీన్ని పూర్తిగా వదిలేయలేదు. దీనిపై శ్రమిస్తూనే ఉన్నాయి. కేంద్రంలో మోదీ, అమిత్ షాలు, ఇటు బీరేన్ సింగ్ సైతం దీనిపై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.